అది సికింద్రాబాద్లో ఒక బస్తీ. ఇద్దరు కూతుళ్లు తల్లితో కలిసి ఉంటున్నారు. అమ్మ చనిపోయింది. దహన సంస్కారాలకు డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియక శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. 4 రోజుల తర్వాత విషయం బయటపడింది. ఆరా తీస్తే ఇద్దరు ఆడపిల్లల దీనస్థితి హృదయాలను కలిచివేసింది. సికింద్రాబాద్ వారాసిగూడ బౌద్ధనగర్లో 2 గదులున్న చిన్న ఇల్లు. ఇద్దరమ్మాయిలు తల్లితో కలిసి ఉంటున్నారు. ఏమైందో తెలియదు. వాళ్ల మదర్ చనిపోయిందే. కూతుళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. దహన సంస్కారాలకు డబ్బుల్లేవు. దాంతో శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఒక రూంలో అమ్మ డెడ్ బాడీ, మరో రూంలో కూతుళ్లు. 4 రోజులు దాటింది. మెల్లిగా బాడీ డీకంపోజ్ అవుతోంది. ఇలా అయితే లాభం లేదని వెంటనే ఇద్దరూ కలిసి వెళ్లి వారాసిగూడ పోలీస్ స్టేషన్లో విషయం చెప్పారు. పోలీసులు వచ్చి రూమ్ పరిశీలించడంతో ఓనర్కు అసలు విషయం తెలిసిందే. అమ్మాయిల్ని ఎంత అడిగినా ఒకటి అరా సమాధానాలే చెబుతున్నారు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లి మరణంతో ఇద్దరు కుమార్తెలు మానసికంగా కుంగిపోయారని పోలీసులు అంటున్నారు. ఆమె గుండెపోటుతో చనిపోయిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తల్లి అకస్మాత్తుగా చనిపోవడంతో ఇద్దరమ్మాయిలు మానసిక ఒత్తిడికి గురయ్యారు. పైగా దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో శవాన్ని ఇంట్లోనే దాచారు. 4 రోజుల పాటు ఒక గదిలో తల్లి మృతదేహాన్ని ఉంచి మరో గదిలో వారిద్దరూ ఉన్నారు. ఒక దశలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారు. చేతులు కోసుకొని చనిపోవడానికి ట్రై చేశారు. వారి వల్ల కాలేదు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. అయితే రూమ్ ఓనర్ వర్షన్ మరోలా ఉంది. 2 నెలలుగా అద్దెకుంటున్నారని, వాళ్ల వ్యవహార శైలి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. మతిస్థిమితం లేనట్లు ప్రవర్తించేవారని చెబుతున్నారు. వాళ్లు 2 కుక్కలను పెంచుకుంటున్నారని, వాటిని కనీసం బయటికి కూడా తీసుకెళ్లకుండా ఇంట్లోనే పెట్టుకునేవారని చెబుతున్నారు.